హాయ్ గైస్, వెల్కమ్ టు డైలీ ఫ్యామిలీ రొటీన్. ఈరోజు మనం చేసుకోబోయే డిష్ వచ్చేసి రవ్వ దోశ అండి, ఇన్స్టెంట్ రవ్వ దోశ. దానికోసం మనం ఒక బౌల్లో 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలండి. తర్వాత అదే కప్పుతోటి మళ్ళీ ఇంకో కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. తర్వాత 1/4 కప్పు వచ్చేసి మనం మైదా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి. కావాలంటే పచ్చగా దంచి వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత మీరు మిరియాలు ఉంటే దాన్ని దంచుకొని వేసుకోవచ్చు. నేను ఇక్కడ పెప్పర్ పౌడర్ వేసాను, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసాను. వేసుకొని అలాగే 1 కప్పు మజ్జిగ వేసుకోవాలి. మజ్జిగ కానీ పెరుగు కానీ వేసుకోవాలి. వేసుకొని వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం మెల్లగా అందులో ఉండలు లేకుండా దాన్ని బాగా మిక్స్ చేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ రావడం కోసం మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ లంప్స్ ఫామ్ అవ్వకుండా దాన్ని బాగా స్టిర్ చేసుకోవాలి. మంచిగా లిక్విడ్ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకే మనం ఆ వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. నేను ఫస్ట్ 1.5 కప్పు వాటర్ వేసుకున్నాను. వేసుకొని స్టిర్ చేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వరకు అలా వాటర్ యాడ్ చేసుకుంటూ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఆ కన్సిస్టెన్సీ రావాలండి. లిక్విడ్ బ్యాటర్ రెడీ అయిన తర్వాత మనం ఒక 2 అవర్స్ కోసం ఫర్మెంటేషన్కి పెట్టుకోవచ్చు, లేకపోతే ఇన్స్టెంట్గా అయినా చేసుకోవచ్చు. అది రెడీ అయిన తర్వాత నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లంని బాగా చాప్ చేసుకొని వేసుకున్నాను. అలాగే 1 కప్ ఆనియన్స్, ఒక 3 పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్న వేసుకున్నాను. తర్వాత అలాగే ఒక 4-5 రెమ్మల కరివేపాకుని సన్నగా నార్మల్గా కట్ చేసుకొని, అలాగే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. వేసుకొని వాటిని అన్నిటినీ ఒక 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అదంతా మంచిగా కింద కొద్దిసేపు మనం అలాగే ఆ పిండిని సైడ్కి ఉంచితే కింద రవ్వ అంతా ఫామ్ అవుతుందన్నమాట. అలా కాకుండా మంచిగా బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని మనం ఆ మసాలా మొత్తం ఆ బ్యాటర్లో మిక్స్ అయిపోయేలాగా మనం చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకొని తర్వాత మనం ప్యాన్ హీట్ చేసుకోవాలండి. ప్యాన్ హీట్ చేసుకొని కావాలంటే ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనం ఒక గిన్నెతోటి బాగా బ్యాటర్ని మిక్స్ చేసుకొని పెన్నానికి ఇలా మనం రౌండ్గా పోసేసేయాలండి. కొంచెం గుల్లగా వచ్చేలాగే పోసేసి హై ఫ్లేమ్లో ఆయిల్ వేసుకొని బాగా ఎర్రగా రోస్ట్ చేసుకోవాలండి. అది హై ఫ్లేమ్లోనే మనం రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో చేసుకుంటే అది మెత్తగా అయిపోతుంది. అలా రోస్ట్ చేసుకున్న దాన్ని మంచిగా ఇష్టమైతే 2 వైపులు, లేకపోతే 1 సైడ్ మనం కాల్చుకుంటే మనకి మంచి కరకరలాడే రవ్వ దోశ రెడీ అండి. దాన్ని మనం పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ పేర్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ టమాటో చట్నీతో పేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.